ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం హోలీ పండుగ గురించి, హోలీ ఎప్పుడు వస్తుంది దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను అనమాట. ఈసారి హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది? మార్చి 14న లేదా 15న. ఇదే రోజున భాద్రకాలంలో చంద్రగ్రహణం. హోలీ అంటేనే రంగుల కేలి. ఈ పండుగ వస్తుందంటే చాలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల వానలో తడిచి ముద్దవుతుంటారు. ఈ సందర్భంగా ఈసారి హోలీ పండుగ ఎప్పుడొచ్చింది, హోలికా దహనం ఎందుకు నిర్వహిస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ 2025 హిందూ మత విశ్వాసాల ప్రకారం హోలీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగల వసంతాల కేలిని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వీధుల్లో వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఎంతో సంతోషంగా వేడుకలను జరుపుకుంటారు. స్నేహితులతో తమ బంధాన్ని మరింత బలోపేతంగా మార్చేందుకు ఇలాంటి కలర్ఫుల్ పండుగలు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇది ఇలా ఉండగా ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. దీనికి ముందు హోలికా దహనం జరుగుతుంది. పురాణాల ప్రకారం హోలీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హోలీ పండుగ ఎప్పుడొచ్చింది, హోలికా దహనం శుభముహూర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ శుభముహూర్తం. హిందూ పంచాంగం ప్రకారం ఈసారి పాల్గొన పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీ గురువారం ఉదయం 10:35 ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజున మధ్యాహ్నం 12:23 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం తిథి ప్రకారం మార్చి 14వ తేదీన శుక్రవారం నాడు హోలీ పండుగ జరుపుకుంటున్నారు. అంతకు ముందు రోజు అంటే మార్చి 13న హోలికా దహనం వేడుకలు నిర్వహించనున్నారు. హోలికా దహనం మార్చి 13న రాత్రి 11:26 నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. హోలీ రోజు చంద్రగ్రహణం. ఈ ఏడాది హోలీ పండుగ రోజున ఇంకో ప్రత్యేకత ఉంది. ఇదే రోజున భాద్రకాలంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 2:21 ప్రారంభమై సాయంత్రం 6:14 వరకు ఉంటుంది. గ్రహణ కాలం వ్యవధి మొత్తం 4:17 పాటు ఉంటుంది. ఈ కాలంలో శుభకార్యాలు నిషేధించబడినాయి. హోలికా దహనం ప్రాముఖ్యత. హిందూ పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడు అనే రాక్షస రాజుకు భక్తి పారవశుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. తన పుత్రుడు అనునిత్యం శ్రీహరి నామస్మరణం చేస్తుంటాడు. అది తన తండ్రికి ఏమాత్రం నచ్చదు. దీంతో తన కుమారుడిని హతమార్చాలని నిర్ణయించుకుని తన సోదరి హోలికాను పిలిపించి ప్రహ్లాదుడికి మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు. దీంతో తాను ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నికిళ్లల్లోకి దూసుకెళ్తుంది. అయితే ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహంతో బ్రతుకుతాడు. కానీ హోలిక మాత్రం మంటల్లో కాలిపోయి మరణిస్తుంది. అప్పటి నుంచి హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు. అయితే చాలా ప్రాంతాల్లో హోలికా దహనం వేడుకలను రాత్రిపూట నిర్వహిస్తారు. హోలీ పండుగలు. చెడుపై మంచి విజయం సాధించిన విజయానికి గుర్తుగా మంటలను వెలిగిస్తారు. ఈ సమయంలో అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. అందుకే హోలికా దహనం కోసం కనీసం వారం రోజుల నుండి సన్నాహాలు ప్రారంభిస్తారు. అందుకోసం ఎండిన కట్టెలు, ఆవు పేడ, ఇతర వస్తువులను సేకరిస్తారు. అనంతరం హోలికా దహనం రోజున శుభముహూర్త సమయంలో పూజలు చేసి మంటలను వెలిగిస్తారు. వాటి చుట్టూ తిరుగుతూ పూజా సామాగ్రిని హోలికాలో వేస్తారు. ఆ తర్వాతి రోజు రంగులతో లేదా గులాల్తో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇదన్నమాట హోలీ పండుగ విశిష్టత. మీకు అందరికీ నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.